హాయ్ గైస్, నేను మీ రాజేష్ ఖన్నా. ఐటీ ట్రైనింగ్స్ వెల్డర్ కోసం అయితే ఈ వీడియోని తీసుకురావడం జరిగింది. వీడియోని చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. వాట్ ఈజ్ వెల్డింగ్? వెల్డింగ్ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ వెల్డింగ్ మెథడ్స్. ఈ వెల్డింగ్లో ఎన్ని రకాల మెథడ్స్ అయితే ఉన్నాయి, అవి ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాట్ ఈజ్ వెల్డింగ్? వెల్డింగ్ అంటే ఏంటి? వెల్డింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ జాయినింగ్ two metals together in permanently. It is called welding. మనకి మెటల్ జాయినింగ్ ప్రాసెస్లో సోల్డరింగ్, బ్రేజింగ్, అలాగే నట్ అండ్ బోల్ట్, ఫాస్టనింగ్లో అలాగే వెల్డింగ్. ఈ సోల్డరింగ్, బ్రేజింగ్, నట్ అండ్ బోల్ట్ అయితే మనం మెటల్ని పర్మనెంట్గా అయితే జాయిన్ చేయలేము. ఈ వెల్డింగ్లో మాత్రమే మనం పర్మనెంట్గా టుగెదర్ ఇన్ పర్మనెంట్లీ వెల్డింగ్ అయితే చేయగలం. వెల్డింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ జాయినింగ్ టూ మెటల్స్ టుగెదర్ ఇన్ పర్మనెంట్లీ. ఇట్ ఈస్ కాల్డ్ వెల్డింగ్. ఒక మెటల్ని మనం పర్మనెంట్గా జాయిన్ చేస్తే దాన్ని వెల్డింగ్ అంటారు. దాన్ని మనం ఏ రకంగా చేస్తామంటే ఇట్స్ కెన్ డన్ విత్ హీట్ ఆర్ వితౌట్ హీట్ అండ్ విత్ ప్రెజర్ ఆర్ వితౌట్ ప్రెజర్. ఈ వెల్డింగ్ అనేది ఎలా జరుగుతుందంటే విత్ హీట్ ఆర్ వితౌట్ హీట్ అండ్ విత్ ప్రెజర్ ఆర్ వితౌట్ ప్రెజర్తో అయితే వెల్డింగ్ అనేది జరుగుతుంది. అలాగే టైప్స్ ఆఫ్ వెల్డింగ్ మెథడ్స్. వెల్డింగ్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఫ్యూజన్ వెల్డింగ్, అలాగే నాన్ ఫ్యూజన్ వెల్డింగ్. టైప్స్ ఆఫ్ వెల్డింగ్ మెథడ్స్ అయితే రెండు ఉన్నాయి. అది ఫ్యూజన్ వెల్డింగ్, నాన్ ఫ్యూజన్ వెల్డింగ్. ఫ్యూజన్ వెల్డింగ్ అంటే ఏంటి? అందులోకి ఏవో వస్తాయి. ఫ్యూజన్ వెల్డింగ్, వెల్డింగ్ వితౌట్ ప్రెజర్. మనం వితౌట్ ప్రెజర్తో చేసేవన్నీ ఫ్యూజన్ వెల్డింగ్లోకి వస్తాయి. అలాగే నాన్ ఫ్యూజన్ వెల్డింగ్, వెల్డింగ్ విత్ ప్రెజర్. మనం ప్రెజర్తో అయితే ఏ వెల్డింగ్లు చేస్తాం అవన్నీ నాన్ ఫ్యూజన్ వెల్డింగ్లోకి అయితే వస్తాయి. ఫ్యూజన్ వెల్డింగ్ అంటే వితౌట్ ప్రెజర్ వాడకుండా మనం చేసే వెల్డింగ్లన్నీ ఫ్యూజన్ వెల్డింగ్లోకి వస్తాయి. విత్ ప్రెజర్ చేసేవన్నీ నాన్ ఫ్యూజన్ వెల్డింగ్లోకి వస్తాయి. ఈ ఫ్యూజన్ వెల్డింగ్లోకి ఏవి వస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ వెల్డింగ్, మిగ్ అండ్ టిగ్ వెల్డింగ్ అనేవి ఫ్యూజన్ వెల్డింగ్లోకి వస్తాయి. ఎందుకంటే ఇందులో ప్రెజర్ అనేది వితౌట్ ప్రెజర్ వాడేవన్నీ ఫ్యూజన్ వెల్డింగ్లోకి వస్తాయి. అలాగే నాన్ ఫ్యూజన్ వెల్డింగ్, రెసిస్టెన్స్ వెల్డింగ్, ఫోర్జ్ వెల్డింగ్, ప్రెజర్ వెల్డింగ్, స్టడ్ వెల్డింగ్, థెర్మిట్ వెల్డింగ్. ఇవన్నీ విత్ ప్రెజర్ వాడి వెల్డింగ్ చేస్తారు కాబట్టి ఇవి నాన్ ఫ్యూజన్ వెల్డింగ్లోకి వస్తాయి. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ అయితే మీ ముందుకు మంచి వీడియోతో రావడం జరుగుతుంది. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.